బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణీత్ రావు కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. అధికారికంగా ట్యాపింగ్ కేసును నమోదు చేయగా టెలిగ్రాఫ్ యాక్ట్ ను జత చేస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ప్రణీత్ రావు కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. అధికారికంగా ట్యాపింగ్ కేసును నమోదు చేయగా టెలిగ్రాఫ్ యాక్ట్ ను జత చేస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ప్రణీత్ రావు కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. అధికారికంగా ట్యాపింగ్ కేసును నమోదు చేయగా టెలిగ్రాఫ్ యాక్ట్ ను జత చేస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ప్రణీత్ రావు కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. అధికారికంగా ట్యాపింగ్ కేసును నమోదు చేయగా టెలిగ్రాఫ్ యాక్ట్ ను జత చేస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ ను నమోదు చేశారు పోలీసులు. రైట్, ఈ విషయాన్ని పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కోటిరెడ్డి లైవ్ లో ఉన్నాడు. కోటిరెడ్డి గారు చెప్పండి, ప్రణీత్ రావు కేసులో అయితే మరో సంచలనం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా అయితే ట్యాపింగ్ కేసు నమోదు చేయగా అయితే టెలిగ్రాఫ్ యాక్ట్ ను జత చేస్తే అయితే నాంపల్లి కోర్టులో అయితే పోలీసులు మెమో దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొత్త బాధితులంతా కూడా వెలుగులోకి వస్తున్నారు. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, గతంలో మేము బాధితులుగా ఉన్నాము, మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారు అనేటువంటిది. అయితే ఈ వ్యవహారం మొట్టమొదట వెలుగులోకి వచ్చి ప్రణీత్ రావు ద్వారానే జరిగింది. ప్రణీత్ రావు అరెస్టు జరగడానికి ముందే ప్రణీత్ రావు మీద కేసు నమోదవుతున్న సమయంలోనే మనం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి రక్షణ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏమి అవకాశాలు ఉన్నాయి అనేది మనం మొట్టమొదటి చెప్పాం. రాజు మాత్రమే ఈ విషయాన్ని మొట్టమొదటి చెప్పింది. అయితే ఈ రోజున పోలీసులంతా కూడా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి దాంట్లో మెమో దాఖలు చేసే దాంట్లో వాళ్ళు చేసినటువంటిది టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద ఈ కేసులన్నీ కూడా నమోదు చేస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో గతంలో దీనికి సంబంధించి కోర్టు తీర్పులు మాత్రం ఉన్నాయి తప్పితే ఇలా కేసు నమోదైనటువంటి సందర్భాలు లేవు. టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద గతంలో జరిగినటువంటి చాలా సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి విచారణలు కూడా జరిగాయి. విచారణలు జరిగిన సందర్భాలలో కూడా సుప్రీంకోర్టుతో సహా దీనికి సంబంధించినటువంటి చాలా కోర్టులు కొన్ని మౌలిక సూత్రాలని అలాగే దీనికి సంబంధించినటువంటి రక్షణ చట్టాలను కూడా ప్రస్తుతించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వీరందరూ ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులంతా కూడా ప్రజల గోప్యతకు భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారు. వీళ్ళందరిపైన ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు స్పష్టంగా వచ్చింది. వాస్తవంగా మామూలుగానే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ప్రజలకు జీవించే హక్కుతో పాటు గోప్యత హక్కును కూడా కల్పించింది. ఈ విషయాన్ని గతంలో జరిగినటువంటి మాజీ జస్టిస్ పుట్టస్వామికి సంబంధించినటువంటి దాంట్లో పుట్టస్వామికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి వాదనలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పియూసీఎల్ ఏదైతే పియూసీఎల్ సంబంధించినటువంటి ఇది యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి జరిగినటువంటి వాదనలకు సంబంధించి అక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి విషయంలోనూ ఇక్కడ జరిగినటువంటి ఈ రెండు సందర్భాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్నప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా దీనికి సంబంధించినవే ఉన్నాయి. మొట్టమొదట ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి కేసులోనే వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంలోనే ప్రజల భద్రతకు భంగం కలిగేటువంటి పరిస్థితి అంటే ఉగ్రవాద చర్యలు లాంటివి ఏవైనా ఉంటే పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ అనుమతితో మాత్రమే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి, లేకుంటే టెలిఫోన్ యాక్ట్ కింద పూర్తిగా వీళ్ళందరూ కూడా నిందితులుగానే చేస్తాలి అనేటువంటి జడ్జిమెంట్ గతంలో వచ్చింది. ఇదంతా కూడా ఇప్పుడు 97 లో జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దాదాపు 16 ఏళ్ల తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయం ఇండియా మొత్తం మీద మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే దాదాపు చాలా మంది అధికారులు రాధాకృష్ణరావుతో సహా చాలా మంది అధికారులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ జాబితా ఇంకా పెరుగుతుంది అంటున్నారు. 15 నుంచి 20 మంది ఉన్నతాధికారులే పోలీసు ఉన్నతాధికారులే ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి మాట. బహుశా వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన టెలిగ్రాఫిక్ యాక్ట్ కిందే వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. మామూలుగానే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి డిపిడిపి యాక్ట్ కింద చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా రాను ఈ చట్టాల పరిధిలో కూడా దాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటే యాడ్ చేశారని చెబుతున్నప్పటికీ మిగతా విషయాలన్నీ కూడా
చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనధికారిక యాక్సెస్లు ఏమున్నా కూడా ఈ డిపిడిపి యాక్ట్ కిందకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఫండ్ ఎలక్ట్రానిక్ దీనికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉన్నాయి, భారతదేశంలో మాత్రం లేదు. అయితే ఈ లేకున్నప్పటికీ మనకి డిపిడిపి యాక్ట్ మాత్రం కొంత భద్రత కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ 21ని వీళ్ళంతా కూడా యథేచ్ఛగా అతిక్రమించి ప్రజల యొక్క గోప్యత మొత్తాన్ని కూడా భంగం కలిగించారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద వీరందరి మీద కేసు ఖచ్చితంగా నమోదవుతుందని ముందు నుంచి చెప్పాము. ఈ రోజు అది జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా పురోగతి కనిపిస్తూ ఉంది. నిన్న రాధాకృష్ణరావు ఎవరైతే ఉన్నారో అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి వాస్తవంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన చాలా కాలం ఈ పదవిలో కొనసాగి చేయాల్సినటువంటి దందాలన్నీ చేశారనేది ఆరోపణ. అయితే దీన్ని ఆయన అమెరికా పారిపోయాడు అనేటువంటిది లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఇవన్నీ కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి వార్తలు. కానీ నిన్న హఠాత్తుగా ఆయన మళ్ళీ తెర మీదకు వచ్చేశారు. పోలీసులకు లొంగిపోయినట్లు కనిపిస్తుంది. స్టేషన్కి వచ్చి ఆయనే సరెండర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనక ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఒక ఎమ్మెల్యే, అలాగే మాజీ ఎమ్మెల్యే ఒకరు కేవలం సామాజిక వర్గ ప్రాధాన్యతల రీత్యా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన్ని తీసుకొచ్చి అప్పగించారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీని వెనక ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కానీ బహుశా ఈ కేసులో ఉన్నటువంటి సివియారిటీని తగ్గించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా రాధాకృష్ణరావుకి గతంలో ఉన్నటువంటి 8 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఈ ఫామ్ ల్యాండ్లో కేవలం ఈ టాస్క్ ఫోర్స్లో బెదిరింపుల ద్వారానే ఆ 8 ఎకరాల ఫామ్ ల్యాండ్ మొత్తాన్ని కూడా స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ఫామ్ ల్యాండ్ మొత్తాన్ని కూడా మెరక చేయించుకోవడానికి కేవలం తోలించిన మట్టి ఖరీదే 50 లక్షల రూపాయలు. అంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మనం ఒక అంచనాకి రావడానికి అవకాశం కల్పిస్తుంది. ఇంకే దీంతో పాటు ఇప్పటికి ప్రణీత్ రావుని కస్టడీకి ఇవ్వలేదు. కానీ భుజంగరావు అలాగే తిరుపతన్న ఇద్దరు కస్టడీలో ఉన్నారు. వారు కాకుండానే ప్రస్తుతం రాధాకృష్ణరావు ఉన్నారు. అలాగే గట్టుమల్లు అని చెప్పి ఒక సిఐ కూడా ఉన్నారు. గట్టుమల్లు రాధాకృష్ణరావు చెప్పినటువంటి పనులు మాత్రమే నేను చేశానని చెప్తున్నట్లు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం రాధాకృష్ణరావు మాత్రం సిపి చెప్పిన పనులు మాత్రమే నేను చేశానని చెప్తున్నారు. అంటే వరుసగా సిపి మనం మొదటి నుంచి చెప్తున్నాం ఈ కేసులో ప్రధానంగా అన్ని వేళ్లు కూడా ప్రభాకర్ వైపు చూపించుతున్నాయి అని చెప్పాము. కానీ నిజానికి ప్రభాకర్ రావు కాడే ఈ విషయం ఆగిపోయింది అనుకోవడానికి కూడా అవకాశం కనిపించడం లేదు. మొత్తంగా చూసినట్లయితే టోటల్గా అప్పుడు పోలీస్ బాస్గా వ్యవహరించినటువంటి వ్యక్తిని కూడా ఇందులో కీలకంగానే వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే అమలు చేసేప్పుడు తన కింద ఉన్నటువంటి అన్ని విభాగాలు ఈ పని చేస్తున్నప్పుడు ఆయనకు తెలియకుండా జరిగిందని అనుకోవడానికి లేదు. ఇక మరోవైపు నుంచి రాజకీయ కోణాలు కూడా ఒకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్రావుకు సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. పాల్కుర్తిలోనూ వేరే చోట కూడా వార్ రూమ్ పెట్టారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్ దగ్గర కూడా ఒక వార్ రూమ్ పెట్టారని చెప్తున్నారు. ఈ ఎక్విప్మెంట్ కొనడంలో సూత్రధారిగా వ్యవహరించినటువంటి రవిపాల్ను కూడా బహుశా ఇందులో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అంటే క్రియాశీలకంగా మనం చూడాల్సినటువంటిది లోతైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అంశం ఒకటి ఉంది స్వాతి. అది ప్రధానంగా ఏంటి అంటే వీరు ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారికంగా ఇవన్నిటిని ఎక్కడా కూడా చూయించకుండా అతి జాగ్రత్త పడ్డారు. ఇవన్నీ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీల పరంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సాఫ్ట్వేర్లను మళ్ళీ యూజ్ చేయడంలో ఇబ్బందులు రాకుండా ఉండడానికి అమెరికాకు చెందినటువంటి ఒక 40 మంది ఐటీ రంగ నిపుణులను తీసుకొచ్చి నల్గొండలో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారనేది కొత్తగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. అంటే ఇది జరిగినటువంటి తీరును కనుక మనం చూసినట్లయితే ఒక వ్యూహాత్మకంగా ఇందులో అందరూ భాగస్వాములు అయ్యారని తెలుస్తోంది. అలాగే 2019 నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి 2018-19లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలనే మొదలయ్యాయి. 2023 ఎన్నికల ఓటమి తర్వాతే దీనికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. దానిలో విచారణ మొదలైన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వస్తుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.